సంతోష్ సోవన్ ఒక చైల్డ్ యాక్టర్‌గా స్టార్ట్ అయ్యి, తర్వాత కొన్ని మూవీస్ చేసి, ఒక పర్ఫెక్ట్ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న యంగ్ యాక్టర్. గ్యాప్ తీసుకొని ఈసారి కపుల్ ఫ్రెండ్లీ అంటూ వచ్చాడు. మరి ఫైనల్‌గా అతనికి రావాల్సిన బ్రేక్ వచ్చిందో లేదో తెలుసుకోబోయే ముందు, మీరు మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే అందరికంటే ముందు రివ్యూస్ ఇచ్చేది మనమే కాబట్టి, అండ్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండే. ప్లాట్ విషయానికొస్తే, శివ ఒక జాబ్ లేని సాదా సీదా అబ్బాయి. తన లైఫ్‌లోకి మిత్ర అనే అమ్మాయి వచ్చాక వాళ్ళ లైఫ్స్ ఎలా మారాయన్నదే ఈ సినిమా స్టోరీ అనమాట. ఇంకా పాజిటివ్స్ మాట్లాడుకుంటే, మేజర్ హైలైట్ ఆఫ్ ది ఫిల్మ్ ఈస్ పోస్ట్ సెకండ్ హాఫ్ ఎమోషనల్ సీక్వెన్స్. రీసెంట్ టైమ్స్‌లో చూసిన ఒక హిందీ సినిమా గుర్తొచ్చిన ఎమోషన్స్ ఒక లెవెల్‌కి వర్క్ అవ్వడంతో మంచి హోల్డ్ తీసుకుంటది సినిమా. ఈ సీక్వెన్సెస్‌లో పెర్ఫార్మెన్సెస్ ఇంప్రెసివ్‌గా ఉంటాయి. డైలాగ్స్ సింపుల్ అండ్ ఎఫెక్టివ్‌గా ఉంటాయి. క్యారెక్టర్ డెవలప్‌మెంట్‌కి వాటిని యూజ్ చేసిన విధానం బాగుంటుంది. వాటిని పే ఆఫ్స్‌కి కూడా వాడతారు. మంచి ఫీల్ ఉంటుంది. లీడ్ క్యారెక్టరైజేషన్స్ బాగుంటాయి. శివ అండ్ మిత్ర రియల్ లైఫ్ క్యారెక్టర్స్‌లా కనిపిస్తారు. రియలిస్టిక్‌గా, రిలవెంట్‌గా, రిలేటబుల్‌గా అనిపిస్తే క్యారెక్టర్స్. అవి ట్రావెల్ అయ్యే విధానం, వాళ్ళ బాండింగ్ ఇవన్నీ నీట్‌గా ప్రెజెంట్ చేశారు. మ్యూజిక్ బై ఆదిత్య రవీంద్రన్ యాడెడ్ అడ్వాంటేజ్ మూవీకి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో బాగా సపోర్ట్ ఇచ్చారు సీన్స్ ఎన్హాన్స్ చేయడానికి. సినిమాటోగ్రఫీ బై దినేష్ పురుషోత్తం వాస్ గుడ్. లొకేషన్ సింపుల్‌గా ఉన్నా ఫ్రేమ్స్ బాగుంటాయి. కేరళ పోర్షన్స్ అన్ని బాగా క్యాప్చర్ చేశారు. ఇక నెగెటివ్స్ విషయానికొస్తే, ఫస్ట్ హాఫ్ చాలా ఫ్లాట్‌గా వెళ్తుంది. ఒక క్రింజ్ సీన్ ఉంటది. మిట్టు, కిట్టు అని స్టార్టింగ్‌లో దాని లాఫ్స్ కోసం వాడతారు. యోగిబాబు క్యారెక్టర్ కాసేపు నవ్విస్తారు. అపార్ట్ ఫ్రమ్ దట్ సీన్స్ ఏవి అంత ఎఫెక్టివ్‌గా అనిపించవు. ఫ్రెష్‌గా ఉండవు. ఇన్‌ఫాక్ట్ కొన్ని ప్లేసెస్‌లో బోరింగ్‌గా కూడా అనిపించింది. చెన్నై అండ్ లివ్ ఇన్ సెటప్స్‌ని ఇంకా బాగా యూజ్ చేసుకుంటే బాగుండేది అనిపించింది. ఎమోషన్స్‌ని ఫస్ట్ హాఫ్ నుంచి బిల్డ్ చేసుకొని వచ్చుంటే చాలా బాగా హెల్ప్ అయ్యేది మూవీకి. అవి డిలే చేయడం వల్ల గట్టిగా హిట్ అయ్యి గుర్తుండిపోయేలా ఉండాల్సిన సినిమా ఇలా అయింది. ప్రెడిక్టబిలిటీ ఈస్ అనదర్ మేజర్ డ్రాబ్యాక్ ఇన్ ద ఫిల్మ్. పోస్ట్ ఇంటర్వ్యూలో వచ్చి ఒక చిన్న టర్న్ తప్ప సినిమా అంతా చాలా ప్రెడిక్టబుల్ అనిపిస్తది. హార్ట్ బీట్‌లో అప్ డౌన్ లాగా, స్క్రీన్ ప్లే కూడా అలా అప్ అయ్యి ఇలా డౌన్ అయ్యి అంత బాగా రాసుకొని ఉండుంటే ఇంకా బాగుండేదన్నమాట. ఎడిటింగ్ కూడా ఇంకొంచెం టైట్‌గా ఉంటే బెటర్ ఉండేది. యాస్పెక్ట్ రేషియో మార్చి ఏదో చేద్దామని ట్రై చేశారు కానీ, అది కూడా కన్సిస్టెంట్‌గా, ఎఫెక్టివ్‌గా యూజ్ చేసినట్టు అనిపించలేదు. పెర్ఫార్మెన్సెస్ పరంగా లీడ్ యాక్టర్స్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారండి. అపార్ట్ ఫ్రమ్ దెమ్ రాజీవ్ కనకాల అండ్ గోపరాజ్ డిడ్ ఎ గుడ్ జాబ్. మిగతా వాళ్ళంతా ఎవరి రోల్స్ వాళ్ళు బానే చేశారు. ఓవరాల్‌గా కపుల్ ఫ్రెండ్లీ ఈస్ ఎ వాచబుల్ లవ్ డ్రామా. వాలెంటైన్ సీజన్ కాబట్టి దానివల్ల కొంచెం ఎన్హాన్స్ అవ్వచ్చు ఎక్స్‌పీరియన్స్. ఫ్లాట్ స్క్రీన్ ప్లే అండ్ ప్రెడిక్టబిలిటీ మాకు ప్రాబ్లమ్ కాదు. జస్ట్ పార్ట్నర్‌తో లవ్ సినిమా చూస్తే చాలనుకుంటే ట్రై చేయొచ్చు. మీరు మూవీ చూసుంటే ఎలా అనిపించేదో కింద కామెంట్‌లో చెప్పండి. రివ్యూ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ టీమ్ మూవీ.